నిత్యం జలకళ సందర్శకులతో కిటకిటలాడే లక్నవరం టూరిజం స్పాట్ ఇప్పుడు ఎడారిని తలపిస్తోంది. నిండు కుండలా అలరించే ఆ సరస్సు నిర్మానుష్యంగా మారింది. అసలేం జరిగింది? ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం ఎందుకు ఎడారిని తలపిస్తోంది? ఆ సరస్సులో వాటర్ డెడ్ స్టోరేజ్ కి చేరుకోవడానికి కారణాలేంటి? తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధికి దోహదం చేసే సందర్శనీయ స్థలాల్లో ఒకటి లక్నవరం సరస్సు ప్రాంతం. ములుగు జిల్లాలోని ఈ సరస్సు చుట్టూ కొండలు, వాటికి ఆకుపచ్చ రంగేసినట్టు పరుచుకున్న పచ్చదనం వంటి ప్రకృతి అందాలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. అలాగే లక్నవరం సరస్సులో నీళ్లపై వేలాడే సస్పెన్షన్ బ్రిడ్జ్ మరొక ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడికి తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు. లక్నవరం సరస్సు పరిసర ప్రాంతాలు అందాలను తనివి తీరా ఎంజాయ్ చేసి ఆనందంతో మురిసిపోతూ ఉంటారు. ఇలా నిత్యం జలకళ పర్యాటకులతో అలరారే లక్నవరం ఇప్పుడు ఎడారిని తలపిస్తోంది. సరస్సులోని నీరంతా అడుగంటి ఒట్టిపోయింది. కళావిహీనంగా మారిన సరస్సును చూసి పర్యాటకులు నిరాశ చెందుతున్నారు. సమ్మర్లో ఉన్నట్టు ఇప్పుడు ఉందండి. చూడడానికి వస్తే ఇక్కడ ఆహ్లాదకరంగా ఉండేది ఇప్పుడు ఈ టైం కల్లా, కానీ ఇప్పటివరకు కూడా లక్నవరం అనేది ఎడారి లెక్క కనిపిస్తున్నదండి. సో ఇది బాధాకరంగా కనిపిస్తుంది మాకైతే. ఇక్కడికి పిల్లలతో వచ్చాము, కానీ వాటర్ లేకుండే. అంతకుముందు వచ్చినప్పుడు బ్రిడ్జ్ వరకు వచ్చిండే వాటరు. ఇప్పుడు కొంచెం డిసప్పాయింట్గా అయిపోతున్నాము. పిల్లలతో వచ్చిన కాబట్టి కొంచెం డిసప్పాయింట్గా ఉంటున్నాం. లక్నవరం సరస్సులో బోట్లు షికారుకు బదులు కార్లు, ఇతర వాహనాలు తిరుగుతున్నాయి. ఇది చూసి ప్రకృతి ప్రేమికులు కలవరపడుతున్నారు. బోట్లలో షికారు చేయాలని ఎంతో ఉత్సాహంగా లక్నవరం వచ్చే పర్యాటకులు, చిన్నారులు ఒట్టిపోయిన సరస్సును చూసి ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. ఇక్కడ బోటింగ్ చేద్దామంటే బోట్స్ లేవు. ఇక్కడ బ్రిడ్జ్ దాకుండే వాటర్, కానీ ఇప్పుడు అస్తలేదు. లక్నవరం సరస్సు పూర్తి వాటర్ స్టోరేజ్ కెపాసిటీ 33.06 అడుగులు. దీని ఆయకట్టు ప్రాంతంలోని 12,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. అయితే గతంలో కూడా లక్నవరం సరస్సులో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క లక్నవరం ప్రక్షాళనకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరిగేషన్, టూరిజం శాఖ అధికారులు లక్నవరం వాటర్ డెడ్ స్టోరేజ్ కు రాకుండా ఉండేందుకు ప్రణాళికలు రూపొందించారు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా గోదావరి వాటర్ లక్నవరం సరస్సులోకి లిఫ్ట్ చేస్తే ఇలాంటి సమస్య రాదని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తాగు, సాగునీటి అవసరాలు తీరడంతో పాటు లక్నవరం సరస్సులో నిత్యం జలకళ ఉంటుందని భావించారు. కానీ ఆ ప్రతిపాదన ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంపై కరువు మేఘాలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం మంత్రిగా ఉన్న సీతక్క లక్నవరం సరస్సు ప్రక్షాళనకు మళ్లీ అడుగులు వేస్తున్నారు. వచ్చే ఏడాదిలోనైనా గోదావరి జలాలతో లక్నవరం నిండుకొండలా తొణికిసలాడుతుందని స్థానికులు, పర్యాటకులు ఆశిస్తున్నారు. అత్యంత దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న లక్నవరం సరస్సు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది పర్యాటకులు వస్తుంటారు. అయితే ఈసారి మాత్రం లక్నవరం సరస్సు పర్యాటకులకు చాలా ఆసక్తి లేకుండా చేస్తుందని చెప్పొచ్చు. చాలా నిరాశతో కూడా వెనుతిరుగుతున్న పరిస్థితి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఏదైతే లక్నవరం సరస్సు డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. ములుగు ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా ఉన్న సీతక్క ఈ వచ్చే ఏడాదైనా తప్పనిసరి ములుగు సంబంధించిన గోదావరి నీరును లక్నవరం సరస్సు తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. న్యూస్ అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి టీవీ, ములుగు జిల్లా.